ఒక మొబైల్ ఫోన్ ఉంది. ఆ యొక్క మొబైల్‌లో అతి చిన్న మెమరీ చిప్ ఉంటుంది. దానిని మనం ఆలోచన చేయగలిగితే, మెమరీ చిప్ చిన్నదైనప్పటికీ, దానిలో ఎన్నో రకాలైనటువంటి వీడియోస్ కానివ్వండి, ఫోటోస్ కానివ్వండి, ఆడియో పాటలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఎన్నో అందులో సేవ్ చేసుకొని, మనం భద్రంగా వాటిని పెట్టుకొని, వినటానికి కానీ, చూడటానికి కానీ మనం ఉపయోగిస్తూ ఉంటాం. అంటే దేని వలన మనం ఏం అర్థం చేసుకోవాలి అనంటే, అతి చిన్న మెమోరీలోనే అనేకమైనటువంటి వాటిని మనం పొందుపరుచుకొని, జాగ్రత్త చేసుకొని, దాచిపెట్టుకొని మరి ఉంటున్నప్పుడు, దానిని జాగ్రత్తగా దాచిపెట్టుకొని ఉంటున్న మనము దేవుని యొక్క వాక్యాన్ని ఎందుకు దాచిపెట్టుకోలేకపోతున్నాం? దాచిపెట్టుకోవటం అనగా, మన యొక్క మనసులో, మన యొక్క హృదయంలో దేవుని వాక్యాన్ని ఎందుకు పెట్టుకోలేకపోతున్నాం? వాక్య ప్రకారంగా ఎందుకు బ్రతకలేకపోతున్నాం ఈ భూమి మీద? మనసు పెట్టి మనం ఆలోచన చేయగలిగితే, మొబైల్‌లో ఉంటున్నటువంటి అతి చిన్న మెమరీ చిప్‌లోనే అనేకమైనటువంటి వాటిని మనం పొందుపరిచి, జాగ్రత్త చేసి పెట్టుకుంటున్నప్పుడు, ఆ యొక్క మొబైల్‌లో ఉండేటటువంటి అతి చిన్న మెమరీ కార్డ్‌ని కనిపెట్టింది ఎవరు? మనిషే కదా! మనిషే అతి చిన్న మెమరీ కార్డ్‌ను కనిపెట్టడం జరిగింది. మనిషి కనిపెట్టినటువంటి అతి చిన్న మెమరీ కార్డ్‌లోనే అనేకమైనటువంటి విషయాలను మనం సేవ్ చేసుకొని, భద్రపరుచుకొని పెట్టుకుంటున్నప్పుడు, ఇక ముందుకు వెళ్లి మనం ఆలోచన చేయగలిగితే, అతి చిన్న మెమరీ కార్డ్‌లో అనేకమైన విషయాలను మనం జాగ్రత్తగా పెట్టుకోగలుగుతున్నప్పుడు, దానిని కనిపెట్టినటువంటి బ్రెయిన్ అనే ఈ మెమరీ చిప్‌లో ఇంకా ఎన్ని ఉండాలి? మరొకసారి మొబైల్‌లో ఉండేటటువంటి అతి చిన్న మెమరీ కార్డ్‌లోనే అనేకమైనటువంటి విషయాలను మనం పొందుపరుచుకోగలుగుతున్నప్పుడు, ఆ యొక్క మెమరీ కార్డుని కనిపెట్టినటువంటి మానవుని బ్రెయిన్‌లో, మనసులో ఇంకెన్ని ఉండాలి? చాలా ఉంటాయి. కానీ ఉపయోగకరమైనటువంటివి ఎన్ని ఉండాలి? మనం ఆలోచన చేయగలిగితే చిన్న మెమరీ కార్డ్‌లోనే అనేకమైన విషయాలను మనం పొందుపరుచుకొని, జాగ్రత్త పెట్టుకొని, దాచుకోగలుగుతున్నప్పుడు, అవసరమైనప్పుడు వాటిని మనం వెలికి తీసుకొని ఉపయోగించుకుంటున్నప్పుడు, దేవుని వాక్యాన్ని ఎందుకు పక్కన పెట్టిస్తున్నాం? దేవుని వాక్యాన్ని మనం ఎందుకు ఆలోచించలేనటువంటి పరిస్థితిని కలిగి ఉంటున్నాం? కాబట్టి ఎప్పుడైనా, ఎలా అయినా దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేస్తూ ముందుకు మన జీవితాన్ని నడిపించుకోవాలి. ఎందుకు ఈ మాటలు ఆలోచన చేయవలసినటువంటి పరిస్థితి మనకుంది అనంటే, మనం ప్రతిరోజు ఉపయోగించుకుంటున్నటువంటి మొబైల్, మొబైల్‌ని ప్రతిరోజు ఉపయోగించుకుంటున్నాం కానీ, మొబైల్‌లో ఉండేటటువంటి మెమరీ కార్డ్‌ని కూడా ప్రతిరోజు ఉపయోగించుకుంటున్నాం కానీ, మన జీవితాన్ని దేవునితో సంబంధం కలిగి ఉండేలా మన జీవితాన్ని ఉపయోగించుకుంటున్నామా లేదా? ఇది ఇప్పుడు మనం ఆలోచించవలసినటువంటి విషయం. ఎందుకంటే మనిషి తన జీవితంలో తాను ఏమనుకుంటాడంటే, నేనే గొప్పవాడిని అన్న ఆలోచన నేడున్న మనస్తత్వంలో ఆలోచన. కాబట్టి ప్రతీది కూడా మనం ఆలోచన చేయాలి. మొబైల్ ఫోన్ అనేది ఉపయోగించుకోవచ్చు. కానీ ఎంతవరకు ఉపయోగించుకోవాలి? దానికంటూ ఒక హద్దుంటది. చాలామంది యవ్వనస్తులుగా ఉన్నటువంటి వారైనా, యవ్వన ప్రాయమును దాటినటువంటి వారైనా, కొంతమంది ఉపయోగించే విధానము ఎలా ఉంది అని మనం ఆలోచన చేసినప్పుడు, మొబైల్ అనేది ఎక్కువగా ఉపయోగించటం ద్వారా ఏం జరుగుతుంది అని మనం ఆలోచిస్తే గనుక, ఎక్కువగా వ్రేళ్ళతో వాటిని టచ్ స్క్రీన్‌ని మనము పదే పదే దాన్ని టచ్ చేస్తూ ఉన్నప్పుడు,
వ్రేలిలో ఉండేటటువంటి నరాలు వీక్ అవ్వటం ద్వారా, వ్రేలిలో ఉండేటటువంటి నరాలు వీక్‌నెస్, బలహీనతగా అవ్వటం ద్వారా మనము మొబైల్‌ని కాదు కదా, ఆత్మను రక్షించగలిగే సామర్థ్యాన్ని కలిగినటువంటి గ్రంథాన్ని పట్టుకోలేమండి. అది ఏ గ్రంథమో తెలుసా? దేవుని వాక్య గ్రంథం. యెహోవా గ్రంథం అన్నాడు. యెషయా గ్రంథం 34 అధ్యాయం 16 వచనంలో. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి అన్నాడు. ఆ గ్రంథాన్ని మనం పరిశీలించి చదువుకోవాలి అంటే ఏం చేయాలి? మన యొక్క వ్రేళ్ళు బలహీనతగా కాకుండగా బలముగా ఉండాలి. అలా బలముగా ఉండాలంటే పదే పదే మనం మొబైల్ స్క్రీన్‌ని టచ్ చేస్తూ ఉంటే మన యొక్క వ్రేళ్ళు బలంగా ఉంటాయా? బలహీనతగా ఉంటాయా? బలాన్ని కోల్పోతాయి. బలహీనతగానే ఉంటాయి. కాబట్టి మనం వ్రేళ్ళను బలంగా ఉంచుకొని వాక్యాన్ని పట్టుకొని చదవటానికి సిద్ధపడాలి. బైబిల్‌ని పట్టుకోవాలి. గ్రంథాన్ని పట్టుకోవాలి. ఈ గ్రంథాన్ని మనం పట్టుకోవాలి అంటే మనకు ఏవి బలంగా ఉండాలంటే మన యొక్క వ్రేళ్ళు బలంగా ఉండాలి. వ్రేళ్ళు బలంగా ఉండాలి. ఈ వ్రేళ్ళు బలహీనతగా ఉంటే గ్రంథాన్ని మనం పట్టుకోలేం. ఆలోచనంతా మొబైల్ మీద ఉంటుంది. వ్రేలి దృష్టంతా కూడా స్క్రీన్ టచ్ పై ఉంటుంది. పదే పదే లైటింగ్‌ని పెట్టుకొని ఆ యొక్క కంటి చూపంతా కూడా మొబైల్ వైపు ఉంటే వాక్యాన్ని చదివేదెప్పుడు? వాక్యాన్ని నేర్చుకునేదెప్పుడు? ఇలా ఎక్కువగా వెలుతురును ఆ యొక్క స్క్రీన్ టచ్ లైట్‌ని చూడటం ద్వారా ఏమవుతుందంటే, వాక్యాన్ని కళ్ళతో చూడవలసినటువంటి కళ్ళు మొబైల్ స్క్రీన్‌లో ఉండేటటువంటి లైటింగ్‌ని చూడటం ద్వారా కనుదృష్టి తగ్గిపోతుంది తెలుసా? ఇలా కనుదృష్టి తగ్గిపోవటం ద్వారా మనిషికి ఏం జరుగుతుంది అని మనం ఆలోచన చేసినప్పుడు, వాక్యాన్ని చదివే దృష్టి ఏమవుతుంది అంటే నెమ్మదిగా తగ్గిపోతుంది. నెమ్మదిగా తగ్గిపోతుంది. స్పెట్స్ పెట్టుకోవాల్సినటువంటి అవసరత. యవ్వన కాలంలోనే స్పెట్స్ పెట్టుకుంటున్నారంటే కొన్ని విధాలుగా ఉండేటటువంటి లోపం. చాలామంది యవ్వనస్తులు వాక్యాన్ని చదవటానికి ఇష్టపడరు. చాలామంది యవ్వన కాలంలో ఉండేవారు ఎక్కువగా ఫోన్‌తో సమయాన్ని హెచ్చిస్తూ, సమయ పాలన చేయాలని లేదా టైమ్ పాస్ చేయాలని ఒక ఆలోచనలో ఉంటారు. వాక్యం ఏం చెప్తుందంటే, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15 వచనాన్ని మనం ఆలోచన చేయగలిగితే, సమయమును పోనీయక సద్వినియోగపరచుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి అనేటటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఈ వాక్యాన్ని తెలిసినటువంటి వ్యక్తులు కూడా సమయాన్ని వృధా చేసుకోవటానికి టైమ్ పాస్‌గా ఏం చేయాలా అన్న ఆలోచన కలిగి ఉంటారే కానీ, ఇప్పుడున్న సమయం దేవునికివ్వాలి అన్న ఆలోచన మనిషిలో లేదే. కాబట్టి మనం ఆలోచన చేయగలుగుతుంటే దేవుడిచ్చినటువంటి విలువైన జీవితాన్ని మనం ఎవరికి అప్పగిస్తున్నాం? మొబైల్‌ని ఎంతవరకు ఉపయోగించాలి? మొబైల్‌ని ఎలా ఉపయోగించాలి? చాలామంది గేమ్స్‌లు ఆడుకుంటూ ప్రాణాలను కోల్పోతున్నారు. చాలామంది తల్లిదండ్రులను ద్వేషిస్తున్నారు. చాలామంది కుటుంబాలలో విచ్ఛిన్నాలత ఏర్పడుతుంది. అంటే వీటన్నింటికి కారణం ఏంటి అని మనం ఆలోచన చేయగలిగితే మొబైల్. మనం మొబైల్‌ని ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకే ఉపయోగించాలి. దానిని దేనికోసం ఉపయోగించాలో దానికి మాత్రమే ఉపయోగించాలి. ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ కాలం ఎంత విలువైనదంటే, మనము ఏ చిన్న విషయాన్నైనా, ఎంతటి పెద్ద విషయాన్నైనా కూడా చిటికెలో మనము దానిని ఒక క్షణంలో ఎవరికైతే విషయాన్ని అందజేయాలి అని మనం ఆలోచన చేశామో, ఆ వ్యక్తికి మనము చేరవేయవలసినటువంటి విషయాన్ని ఒక సెకండ్‌లో చేరవేయగలం, అందించగలం. అలాంటి స్పీడ్ టెక్నాలజీలో మనం ఉన్నాం.
కనుక మనం ఆలోచన చేయగలిగితే ఇంత గొప్ప ఇంటర్నెట్ టెక్నాలజీలో ఉన్న మనం ఏం చేయాలంటే వాక్యాన్ని వ్యాపింపజేయాలి. ఆత్మ సంబంధమైన మాటలను మనకు వీలైనంత వరకు వ్యాపింపజేయాలి. ఇంకా ఆలోచన చేయగలిగితే మనం ఏం చేయాలి అంటే దేవుని కోసం అనేకమైనటువంటి విషయాలను ఇతరులకు తెలియపరచాలి. మొబైల్ ద్వారా సువార్తను ప్రకటించాలి. వాక్యాన్ని వినిపింపజేయాలి. వాట్సాప్స్ ఉన్నాయి. వాట్సాప్‌లో ఏదో పనికిరాని విషయాలను గూర్చి అందులో మనం వాట్సాప్‌లో మెసేజ్‌లు చేసుకుంటూ, లేదు అనుకుంటే మొబైల్‌తో సమయాన్ని వృధాగా గడుపుతూ ఉంటాం. కానీ మనం ఆలోచన చేయగలిగితే మొబైల్‌తో మనం వాక్యాన్ని చక్కగా అనేక మందికి అందించటానికి అవకాశం ఉంది. ఇలా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. ఇంతకు ముందు ఉండేటటువంటి టెక్నాలజీ కాలం కాదు. ఆనాటి టెక్నాలజీ ఎలా ఉండేదంటే, ఒక విషయాన్ని ఎదుటి వ్యక్తికి చేరవేయాలి అనంటే, పోస్ట్ డబ్బాలనేవి ఉండేవి. పోస్ట్ ఆఫీస్ అని, పోస్ట్ డబ్బాలు కానీ, విషయాన్ని తెలియపరచడానికి ఒక ఉత్తరాన్ని అందులో రాసి, ఆ యొక్క ఉత్తరాన్ని పోస్ట్‌మ్యాన్‌కి ఇచ్చిన తరువాత, అందులో ఏసిన తరువాత, అది వారానికి లేదా 2 వారాలకు మనం అందజేయవలసినటువంటి విషయం వారికి అందుతుంది. అదే మనం ఇచ్చినటువంటి ఉత్తరానికి మరలా తిరిగి మన దగ్గరకు రావాలి అంటే, మరలా అంత సమయం పడుతుంది. ఇప్పుడున్న జనరేషన్‌లో ఇప్పుడు మనముంటున్నటువంటి ఈ కాలంలో అలాంటి పరిస్థితి లేదు. కాబట్టి వాక్యాన్ని ఎంత వేగవంతంగా అందించగలము, వాక్యాన్ని ఎంతటి వేగంగా మనము ఎదుటి వారికి చెప్పగలము, అందించగలము అనేటటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకొని, ప్రతి ఒక్కరం కూడా దేవునికి విలువనిస్తూ, వాక్యానికి విలువనిస్తూ ముందుకు కొనసాగవలసినదిగా కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను.